అంటే చంపారు, కంఠం కోశారు, దేవుణ్ణి నాశనం చేశారు. అంటే కేవలం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు అధికారంతో అహంకారంతో ఇన్ని పనులు చేసినప్పుడు వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి యొక్క అకౌంట్ని ఏరే వాళ్ళు క్రియేట్ చేసి స్వయాన నీ కన్న తల్లిని సొంత చెల్లిని విపరీతమైన బూతులు పోస్టులు చేస్తే, అరే మన అమ్మని అండమేంది, మన చెల్లిని అండమేంటి, అది కూడా మనకు సంబంధించిన వ్యక్తి యొక్క ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేశారే అని ఇన్ని చేసిన వ్యక్తివి, కంఠాలు కోసిన వాడివి, పెట్రోల్ పోసి కాల్ చేసిన వాడివి. అంటే నీ ప్రభుత్వాన్ని నువ్వైనా 2 ఒకటి, నీ తెలియకుండా ఏది జరగదు. కంఠం కోయించిన వాడివి, పెట్రోల్ పోయించిన వాడివి, డోర్ డెలివరీ చేయించిన వాడివి, దేవుణ్ణి సర్వనాశనం చేసిన వాడివి. నీకు సంబంధించినటువంటి మీ వైఫ్ భారతీరెడ్డి సంబంధించినటువంటి పిఏకి సంబంధించినటువంటి ఒక ఐడిని ఏరే వాళ్ళు క్రియేట్ చేసి సొంత చెల్లిని కన్న తల్లిని తిడతా ఉంటే అది నీకు తెలుసు కూడా దాన్ని నువ్వు ఆపలేకపోయావు అంటే ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ? ఎవరికి చెప్తావు ఈ జోకులు మేము వేసేసి వచ్చినాం, చాలా జోకులు వేసాం మేము జబర్దస్త్లో. కొత్తగా జోకులు చెప్పబాక. ఇన్ని చేసిన వ్యక్తివి అధికార వ్యామోహంలో, అధికార దాహంతో, అహంకారంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని హత్యలు చేసిన వాడి, ఇన్ని హత్యా రాజకీయాలు నడిపిన వాడివి, వెంకటేశ్వరుని సన్నిధిలో అవినీతి చేసిన వాడివి. మీ ఆవిడ పిఏ మీద ఉండేటువంటి ఐడిని నువ్వు బ్లాక్ చేయలేవా, డిలీట్ చేయలేవా, దాన్ని ప్రైవేట్లో పెట్టలేవా? అంటే ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ?